నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు E6 టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి దగ్గరలో దేవరకొండ కోట ఉంది. ఈ కోట 3 కొండలతో చుట్టబడిన ఒక కొండపై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్దంలో రేచర్ల వెలమరాజులు నిర్మించారు. శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడం కోసం ఈ కోటను నిర్మించారని చెబుతారు. కాకతీయుల రాజుల వద్ద సేనా నాయకులుగా పనిచేసిన వెలమ నాయకులు కాకతీయ సామ్రాజ్య పతనాంతరం రాచకొండ, దేవరకొండలలో స్వంత రాజ్యాన్ని స్థాపించుకున్నారు. వీరిలో 2వ మాధనాయుడు కాలంలో ఎత్తైన 7 కొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించబడ్డదని, దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ దర్పంతో అలరారుతూ మనకు కనువిందు చేస్తుంది. దాదాపు 500 మీటర్లపై ఎత్తులో నిర్మించబడ్డ ఈ కోట 7 కొండల ప్రాంతాల నడుమ సుమారు 520 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది. దాదాపు 290 సంవత్సరాల పాటు దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలోనే ఉండి అనేక విధాలుగా తీర్చిదిద్దబడింది. 500 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంట భూములు, కాలువలు, బావులు, సెలయేళ్లు, కోనేరులు, అందమైన భవనాలు, ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ కోటలో ధాన్యాగారము, సైనిక శిబిరాలు, ఆలయాలు ఉన్నాయి. పూర్తి గ్రనైట్ రాయితో చెక్కబడిన 9 ద్వారాలపై అనేక కాకతీయుల రాజచిహ్నాలు మనకు నేటికి దర్శనమిస్తాయి. ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. పరిరక్షణ సరిగా లేనందున చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అత్యంత విలువైన కళాఖండాలు కూడా శిథిలమవుతున్నాయి. దుండగులు గుప్తనిధుల కొరకు జరిపిన తవ్వకాలలో అనేక విలువైన కళాఖండాలు ధ్వంసం చేయబడ్డాయి. హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ వెళ్లే రహదారిలో మల్లేపల్లి గ్రామం ఉంది. అక్కడి నుండి 7 కిలోమీటర్ల దూరంలోనే దేవరకొండ దుర్గం ఉంది. చారిత్రక దేవరకొండ కోటలో గుప్తనిధుల కోసం నిరంతరంగా తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార చిహ్నమైన పూర్ణకుంభం ఉన్న ప్రధాన గోపురం ముఖద్వారాన్ని గుప్తనిధుల వేటగాళ్లు బ్లాస్టింగ్ చేశారు. ప్రధానంగా శివాలయాలను టార్గెట్గా చేసుకొని జిల్లాలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. దేవరకొండ కిల్లాలో తరచూ అస్థిపంజరాలు దొరుకుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన దామరచెర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో శిథిలావస్థకు చేరిన దేవాలయాల్లో, కోటల్లో గుప్తనిధుల పేరుతో నిరంతరాయంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. పురాతన ఆలయాలు, కోట గోడలు లక్ష్యంగా చారిత్రక సంపదను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాలు, చారిత్రక కట్టడాలు గుప్తనిధుల తవ్వకాల్లో ఆనవాళ్లు కోల్పోయాయి. 3 దశాబ్దాల నుంచి ఏదో ఒక ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో వాడపల్లి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో గుప్తనిధుల కోసం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేసేందుకు ప్రయత్నించారు. సుమారు 3 దశాబ్దాల క్రితం వాడపల్లిలోని ఆలయాల ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో 2 కిలోల బరువు ఉన్న బంగారు నాణేల పట్టె లభ్యమైంది. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నాటి నుంచి ఈ ప్రాంతంలో నిధి నిక్షేపాలు దొరుకుతాయనే ఉద్దేశంతో పలువురు ఆగంతకులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. వాడపల్లిలో వీరభద్రుడి ఆలయంలో 20 ఏళ్ల క్రితం గర్భగుడిలోని విగ్రహాలను ధ్వంసం చేసి తవ్వకాలు చేశారు. అలానే కాలభైరవుడి ఆలయంలో విగ్రహాన్ని తొలగించి తవ్వారు. తదనంతర కాలంలో ఆలయ గోడపై ఉన్న వినాయకుడి విగ్రహాన్ని సైతం తొలగించారు. 2 దశాబ్దాల క్రితం మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో కృష్ణానది ఒడ్డున సుమారు 100 అడుగుల ఎత్తులోని కొండ భాగంలో ఉన్న సొరంగ మార్గంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. అడవిదేవులపల్లి సమీపంలోని కృష్ణానది తీరాన ఉన్న 50 స్తంభాల బౌద్ధమాలయాల్లో ఎక్స్కవేటర్తో స్తంభాలను, మూల విగ్రహాలను ధ్వంసం చేశారు. వీర్లపాలెం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దశాబ్దం క్రితం 2 సార్లు తవ్వకాలు చేశారు. దీంతో ధ్వజస్తంభం ధ్వంసమైంది. ముదిమాణిక్యంలో ఓటుగుళ్లను తవ్వి ధ్వంసం చేశారు. బాల్నేపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయంలోనూ తవ్వకాలు చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇరికిగూడెంలో సమీపంలోని అటవీ ప్రాంతంలోని 5 పురాతన ఆలయాలు గుప్తనిధుల తవ్వకాల్లో ఆనవాళ్లు కోల్పోయాయి.